మనము ఎవరికి లాగున్నాం అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ విశ్రాంతి దినమున యేసు ప్రభు పంటశాలలో వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఏం చేశారట? వెన్నులు తురించి చేతులతో నలుపుకొని తినుచుండరు. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా, అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించడం మంచిదే, అలాగని చెప్పి ప్రియులరా మరి దానిని విపరీత ఆలోచన చేయటం మాత్రం వెన్నులు తుంచుకుని తినడం అనేది మనము చూస్తున్నాం. ఇది తప్పు కాదు. వెన్నులు తుంచుకుని తినటం తప్పు కాదు, కొడవలు పెట్టి కోస్తే తప్పు కదా. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నీ పొరుగువాని పంట చేనుకు వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలు వేయకూడదు. అంటే ఇక్కడ దారంట వెళుతూ చేతికి అందినవి మరి ఎవరన్నా కొంచెం తీసుకుని తిన్నారు అనుకోండి, అది తప్పు కాదు, పాపము కాదు అనే ఉద్దేశంలో అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సమస్యల్లా వాళ్ళు అది కూడా తప్పు అనలేదు. ఎందుకు వెన్నులు త్రుంచుకున్నారు తిన్నారు అని అనలేదు. కానీ అక్కడ ఏం కలిపారు వాళ్ళు? విశ్రాంతి దినాన్ని ఎందుకు అలా చేశారు? కాబట్టి మరి ఈ దినమున అలాగా వెన్నులు తురుంచుకుని నీ శిష్యులు తింటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అన్నట్టుగా మరి దేవుని మీద వాళ్ళు నేరారోపణ చేయటానికి ప్రయత్నము చేస్తున్నారు. అయితే దానికి ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి చెప్పండి? యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారు ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు పిట్టలు తీసుకుని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చిన కదా అని. చూసారా? అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించమనేది ఇలాంటి వేరే మరి పరిస్థితులకు మీరు తిప్పకండి. దాని అర్థం వేరు, దాని భావం వేరు. ఈ శాస్త్రులకి పరిసయ్యులకి వాక్యం బాగా తెలుసు కానీ దాని అంతర్భావం తెలియదు. దానిలో ఉన్న లోతైనటువంటి ఆ దేవుని మనసు అనేది వాళ్ళకి తెలియదు. అందుచేత ప్రతి విషయము కూడా వారు అక్షరార్థంగా చూస్తారు. అలా రాయబడిందంటే అలాగే మరి అక్షరార్థంగా అలా జరిగిపోవాలన్నట్టుగా అంటారు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడు అంటే దాని అక్షరార్థము కంటే కూడా దాని వెనుకైన భావం ఏంటి, దాని వెనుకైన ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించాలి. దానిని మనము గ్రహించాలి. కనుక ఇక్కడ ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దావీదు ఏం చేస్తాడో మీకు తెలీదా? మరి విశ్రాంతి దినాన్ని యాజకులే తినవలసిన దానిని ఆకలి వేసినప్పుడు తాను తిని తన తోటి వారికి కూడా ఆయన ఇచ్చాడని మీకు తెలీదా? వెరీ గుడ్, రమ్య చెప్తుంది. 1 సమూయేలు 21వ అధ్యాయం చదవండి అమ్మా. 1 సమూయేలు 21వ అధ్యాయము 6వ వచనం. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన వేరే రొట్టెలు లేకపోగా అతనికి ఇచ్చాను. చాలు ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఇక్కడ దేవుని యొక్క మందిరములో ప్రతి విశ్రాంతి దినాన్ని రొట్టెలు మారుస్తూ ఉంటారు. సుమారుగా 12 రొట్టెలు ఉంటాయన్నమాట. ఇశ్రాయేలు 12 గోత్రాలకి నిదర్శనంగా 12 రొట్టెలు అక్కడ పెడతారు. అవి ఎప్పుడు పెడతారంటే ప్రతి విశ్రాంతి దినమున పెడతారు.
చూడండి ఆ మాట కూడా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును ఉత్సవముల యందును ఇశ్రాయేలు నిత్యము చాలు. కనుక ఇక్కడ సన్నిధిలో రొట్టెలు అనేది ఉంటాయి. అవి ఎవరు తినాలి అంటే యాజకులు మాత్రమే తినాలి, మిగతా వారు ఎవరు కూడా తినడానికి వీల్లేదు. ఆ రొట్టెలు కష్టకాలములో ఆపత్కాలములో మరి అవసరతలో మరి దావీదు ఆకలితో ఉన్నప్పుడు వాటిని భుజించటం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే మనము విశ్రాంతి దినాన్ని ఆచరించమని దేవుడు చెప్పింది మన ఆత్మీయ జీవితము దేవుని వైపు తిరగటం కొరకు. అంటే ఈ లోకములో మనము ఏకమైపోకుండా పూర్తిగా లోక సంబంధులుగా మారిపోకుండా 7 రోజుల్లో ఒక రోజు ప్రత్యేకించుకొని ఆ రోజున మరి దేవుని వైపు తిరిగి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఇది మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేకమైన అనవసరమైనటువంటి వాటికి వారు ప్రాముఖ్యత ఇవ్వటం దేవునికి ఇష్టం లేక వాళ్ళని అక్కడ గద్దించినట్టుగా మనము చూస్తున్నాం. ఇంతకీ విశ్రాంతి దినాన్ని మనము ఏం చేయాలండి? మరి సాధారణంగా అనుదినము మనం చేసుకునేటువంటి పనులు ఉన్నాయి చూసారా, వృత్తిపరమైన పనులు, వ్యాపార సంబంధమైన పనులు, వాటిని మనము తగ్గించాలి, మానాలి వీలైనంత వరకు. అంటే ఆ రోజంతా కూడా మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఇంకా మంచిది. కనీసం ఆ ప్రార్థనా సమయం అయ్యే వరకైనా సరే మనం వాటి జోలికి వెళ్లకుండా ఉండగలగాలి. అలాగే మరి మన వ్యక్తిగత సంపాదనకు ఆ రోజు ఉపయోగించకూడదు. ఆ రోజు కూడా కొంతమంది ఏం చేస్తారంటే 10 రూపాయలు వస్తున్నాయి, 100 రూపాయలు వస్తున్నాయి, 1000 రూపాయలు వస్తున్నాయి అని పని చేస్తారు. అటువంటి వాళ్ళకి దేవుని దీవెన ఉండదు. అటువంటి వాళ్ళు ఎంత కష్టపడినా కానీ వారు అభివృద్ధి చెందరు. ఒకవేళ అభివృద్ధి చెందినట్టు ఎవరన్నా మీకు కనబడినా అది నిలబడదు, ఉండదు. కానీ దేవుని భయం కలిగినటువంటి వారు విశ్రాంతి దినాన్ని కేవలము దేనికి ఉపయోగించాలంటే దేవుని వైపు తిరిగి నా ఆత్మీయ జీవితం ఎలాగుంది, నా బిడ్డల యొక్క జీవితాలు ఎలాగున్నాయి, లేక స్త్రీలైతే నా భర్త హృదయ పరిస్థితి ఎలాగుంది, నా భార్య హృదయ పరిస్థితి ఎలాగుంది, దేవునిలో సరిగా ఉన్నామా, ఇంకా ఏమైనా దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయా, దేవునికి ఆయాసం కలిగించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చాలా జాగ్రత్తగా తరిచి పరిశీలన చేసుకోవాలి విశ్రాంతి దినాన్ని. అందుకు దేవుడు దాన్ని ప్రత్యేకపరచమన్నాడు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే అలవాటు అయిపోయి ఇది కూడా ఒక అలవాటుగా ఆచారంగా చేస్తాం, కానీ హృదయ పరిశీలనలోకి వెళ్ళం. ప్రియులారా గమనించండి, ఒకటి వ్యక్తిగతంగా మన అంతరంగ జీవితాన్ని మనము బాగు చేసుకుంటానికి, రెండవది ఏంటంటే శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఎవరైనా బలహీనులై ఉంటే వారి కొరకు మనం ఆ టైం కేటాయించాలి. ఆదివారం అనేది దేని కొరకు కేటాయించాలండి? వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేసుకోవటం ఒకటైతే, రెండవది ఎవరైనా అనారోగ్యంలో ఉన్నారా వారిని వెళ్ళి పరామర్శిద్దాం, ఎవరైనా ఇబ్బందులో ఉన్నారా వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దాం, ఎవరైనా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారా వారికి 2 మాటలు దేవుని మాటలు చెప్పి వారిని ప్రభువులోకి బలపరుద్దాం అనేటువంటి రీతిలో మనము ఉపయోగించుకోవాలి. ఈ ఆదివారాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మనం అలాగున ఉపయోగించుకోవాలి. అందుకనే యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా
తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకోను నరుడు ధన్యుడు. ఆయన నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచడం అంటే ఏంటి? ఆ దినాన్ని మనం సొంత పనులు చేసుకోవటం. అంటే సొంత పనులు అంటే తిండి కొరకు అయితే పర్వాలేదు, ఆ పూట భోజనం కొరకు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ సంపాదన సంబంధమైనటువంటి, ఆ వ్యాపార సంబంధమైనటువంటి పనులు విశ్రాంతి దినాన్ని పెట్టుకోకూడదు. దానికి ఏమాత్రం కూడా మనము మరి అవకాశం ఇవ్వకుండా దాన్ని ప్రక్కకు పెట్టగలగాలి. అదే దేవుని గణపరచడం అంటే. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని. ఆ రోజే మనకి అర్జెంట్ అవుతుంది. ఆ రోజే మనకి టెస్ట్, పరీక్ష వస్తుంది. ఇటు దేవునికి ప్రాముఖ్యత ఇస్తాడా, లేకపోతే మనుషులకు ప్రాముఖ్యత ఇస్తాడని, లేకపోతే దేవుడికి ప్రాముఖ్యత ఇస్తాడా, లేక డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తాడా? ఆ రోజే మనకి ఎవరో ఒకరు చెప్తారు, మా ఇంటికాడ పలానా కార్యక్రమం ఉంది, మీరు రావాలి అంటారు. కొంతమంది ఏం చేస్తారండి, ఆదివారం ఆరాధన కూడా మానేసి ఏం చేస్తారు, అలాంటి కార్యక్రమాలకు వెళుతూ ఉంటారు. అంటే వారు ఏం చేస్తున్నారు, ఆయన పరిశుద్ధ దినాన్ని అపవిత్ర పరుస్తున్నారు. ఆదివారం ప్రయాణాలు చేస్తారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. అంటే మరి మేలు చేయకపోవటమే కీడనే విషయం మనకు అర్థం అవ్వాలి. కొంచెం ఎవరో కష్టంలో ఉంటారు, వాళ్ళని తప్పించుకుని మనము తిరగటం కాదు, వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయగలిగిన ఆ స్వభావం అనేది మన జీవితంలో మనము కలిగి ఉండాలన్నమాట. చూడండి, చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది. అదే యెషయా గ్రంథం 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానము ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. చూసారు, 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. విశ్రాంతి దినాన్ని ఎవరైతే జాగ్రత్తగా పాటిస్తారో, నమ్మకంగా, ఆత్మీయంగా, ఆచారంగా కాదు, ఎవరైతే ఆ దినాన్ని భయముతో భక్తితో పెందలకడే లేచి మరి ప్రార్థన చేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థనా పూర్వకంగా మందిరానికి వచ్చి విన్న వాక్యాన్ని మరి హృదయానికి అన్వయించుకుని ఎవరైతే జాగ్రత్త తీసుకుంటారో నిజంగా వాళ్ళకి 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి, వారి వ్యక్తిగత జీవితంలో లేక కుటుంబ జీవితంలో గొప్ప ఆనందం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అది నువ్వు మార్కెట్లో ఎక్కడో దొరికేది కాదు. ఆనందం మార్కెట్లో ఎక్కడా నీకు దొరకదు. అదే కేవలము ఎవరైతే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించడానికి బహు జాగ్రత్త తీసుకుంటారో అటువంటి కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలని దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే అభివృద్ధి, ఉన్నతమైన మరి ఆ స్థితి అనేది మనము చూస్తున్నాం. కాబట్టి 2 అనుభవాలు మన జీవితంలోకి రావాలి అంటే మన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఈ విధంగా దేవుని వైపు తిరగట్లేదు. కానీ దాన్ని ఒక అక్షరార్థంగా తీసుకుని ఆ రోజున కూర్చున్నాడా, ఆ రోజు లేచాడా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతగానో పరిశీలనలు చేస్తూ ఉన్నారు. చదవండి, లూకాసు వార్త 6:6. మరి యొక్క విశ్రాంతి దినమున, చూడండి, యేసు ప్రభు విశ్రాంతి దినం తప్పు చెయ్యొద్దంట్లా, కానీ మీరు విపరీత అర్థాలు తెస్తున్నారు దానికి. అలాగే విపరీత అర్థాలు కాదు, ఆ రోజు నువ్వు మింగకూడదు, లేకపోతే ఆ రోజు అసలు ఏం తినకూడదు, లేకపోతే ఇది అనేటువంటిది కాదు అనేది దేవుని ఉద్దేశం. మీరు అంతసేపు కూడా
లోపల అంతరంగం ఎలాగుంది? హృదయములో పాపము లేని జీవితం ఉందా? హృదయములో దేవుని భయం ఉందా లేదా? అది చూసుకోండి, అది ముఖ్యం అని చెప్పి దేవుని ఉద్దేశం అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించక్కర్లొద్దు అన్నాడని కాదు, కానీ దేవుడు పాటించమంటున్నాడు. కానీ అది ఆత్మీయంగా పాటించండి, ఆచారంగా కాదు అని అంటున్నాడు. చదవండి. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి, అంటే ఇక్కడేంటి? విశ్రాంతి దినం అనేది దేవుడు పాటిస్తున్నాడు. ఆయన ఏమి ఇంటి దగ్గర ఉండట్లేదు ఆ రోజు. మీరు ఎక్కడ చదివినా విశ్రాంతి దినం వచ్చిందనేసరికి ఆయన ఎక్కడ ఉంటాడు? దేవుని యొక్క మందిరములో ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించారా? అర్థం చేసుకున్నారా? అంటే ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరిస్తున్నాడు, కానీ దాన్ని అంతసేపు కూడా ఇతరులకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వదకరంగా చూసుకుంటున్నాడు తప్ప మరి ఇంకొకలాగును కాదు. కానీ శాస్త్రుల పరిశీలి విధానం వేరు, ఆలోచన విధానం వేరుగా ఉంది. ఆ రోజు ఏమీ చేయకూడదు అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ ఆత్మశుద్ధి లేదు, కానీ బాహ్యంగా ఆ దినాన్ని వాళ్ళు ఆచరించడం అనేది తప్పు అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. కనుక మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉన్నాడు. అయితే దాన్ని ఆత్మీయంగానే ఆచరించండి, ఇలా కాదు అని చెప్పేసి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని ఆయన గద్దించడం అనేది మనం చూస్తున్నాం. 7వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరమోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెడుతున్నారట. వీళ్ళ పని చెప్పు కూడా ఇతరుల తప్పు చూడటమే తప్ప తమ్మును తాము పరిశీలన చేసుకోవటం కాదు. మనలో ఒకవేళ ఎవరిలన్నా ఇలాంటి మనసు వచ్చే అవకాశం ఉంది, చూసుకోవాలి మనం. కొంతమంది ఇతరుల తప్పులే చూస్తారు తప్ప వాళ్ళను తమ్మును తాము పరిశీలన ఏమి కూడా చేసుకోరు. నేను ఒకసారి వాట్సాప్లో గ్రూప్లో ఒక చిన్న పోస్ట్ పెట్టాను, మీకు ఎంతమంది గుర్తుంది? ఇటీవల పెట్టాను. అందులో ఏంటంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ఇంకా ఇక్కడ ఉండలేనండి, ఇక్కడకు రాను నేను, ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నాను ఎవరిలో కూడా ఏమి లేదు, దేవుని భయం కనబడట్లేదు. ఒకరేమో లెగుస్తున్నారు, ఒకరేమో తిరుగుతున్నారు, ఒకరేమో మాట్లాడుతున్నారు, రకరకాలుగా ఉంటున్నారు, క్రమశిక్షణ కనబడట్లేదు. కాబట్టి నేను ఇక్కడికి ఇక వచ్చే వారం నుంచి ప్రార్థనకి రాను అన్నాడు. సరే బాబు, నీకంత మరి ఆత్మీయత, భక్తి ఎక్కువైనప్పుడు మరి ఇక్కడ నువ్వు ఎముడు ఉండలేవు కదా, అలాగే చేద్దు. కానీ అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, నేను ఒక చిన్న పని చెప్తాను చెయ్యి అని చెప్పేసి, అప్పుడు ఈ ఒక్క వారం రా చూద్దు కానీ చెప్తుంది, నేను తర్వాత నీ ఇష్టం అని చెప్పేసాను. ఆ తర్వాత ఏం చేశాడమ్మా, గ్లాసు నిండగా నీళ్ళేసి ఒక అమ్మాయి చర్చిలో ఉన్న ఫాదర్ దగ్గరికి వెళ్ళి, రేపటి నుండి నేను ఇంకా చర్చికి రాను అని చెప్పింది. అది సరే గానీ ఎందుకు రావో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఫాదర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది సెల్ ఫోన్స్ లో బిజీగా ఉన్నోళ్ళు, ఇంకొంతమంది సుళ్ళు కబుర్లు మాట్లాడుకుంటున్న వాళ్ళు, మధ్యలో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది అయితే ఏకంగా పడుకుండిపోతున్నారు అని చెప్పింది. ఫాదర్ కాసేపు సైలెంట్ గా ఉండి, సరే నువ్వు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు నా కోసం ఒక చిన్న పని చేస్తావా అని అడిగాడు. అఫ్ కోర్స్ చేస్తాను ఫాదర్, ఏంటో చెప్పండి అంతే. ఒక గ్లాస్ నిండుగా నీళ్లు నింపి ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఈ చర్చి చుట్టూ 3 సార్లు తిరుగు అన్నాడు. సరే అని గ్లాస్ నిండా నీళ్లు నింపి 3 సార్లు తిరిగి ఫాదర్ దగ్గరికి వచ్చి, చూసారా ఒక్క చుక్క కూడా పడలేదని గర్వంగా చెప్పింది. అప్పుడు ఫాదర్ ఇలా అడిగాడు, సరే ఇప్పుడు తిరిగిన ఈ టైంలో ఎంతమంది సెల్ ఫోన్స్ లో బిజీగా ఉన్నారో, ఎంతమంది సొల్లు కబుర్లు కొడుతున్నారో, ఎంతమంది బయటకు వెళ్ళిపోతున్నారో చెప్పు. అవన్నీ నాకెలా తెలుస్తాయి? నేను ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు పడిపోకుండా ఉండడమే కదా ఫోకస్డ్ గా ఉన్నా అంటుంది కదా. అలాగే నువ్వు చర్చిలో ఉన్నప్పుడు కూడా నువ్వు అసలు చర్చికి ఎందుకు వచ్చావనే దానిపై మాత్రమే నీ ఫోకస్ ఉండుంటే ఎవడేం చేస్తున్నాడనేది నీకు అసలు ఫరకే పడదుగా. ఇదే ఫార్ములా నీ లైఫ్ లో దేనికైనా వర్తిస్తుందని చెప్తాడు ఫాదర్. సేవకులు ఏంటో ఆయన నోట్లోంచి ఏ మాట వస్తుందో
దాని వెనుకున్న భావం ఏంటో, దాని వెనుకున్న అర్థం ఏంటో అదే నీకు అర్థమవుతుంది. నీకు అదేమీ అర్థం కాకుండా ఇవన్నీ కనబడుతున్నాయంటే అర్థం ఏంటంటే నీవు సరైనటువంటి పరిస్థితిలో లేవు అన్నప్పుడు అతను తప్పు అతను అర్థం చేసుకుని ఆ తర్వాత నుంచి అటు ఇటు చూడటం, ఆన్లైన్లో పరిశీలన చేయటం మానేసుకుని తను తాను ఏం చేస్తున్నాడు, పరిశీలన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి, మనం ఇతరులను పరిశీలన చేస్తే మనం శాస్త్రులు పరిచయ లెక్కలోకి వస్తాం. వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు మనకొద్దు. ఎవరి పరిస్థితి వాళ్ళదే, ఎవరి స్థితిని బట్టి వాళ్ళని దేవుడు హెచ్చించడమో తగ్గించడమో జరిగించేది ఆయనే. కానీ ఎవరు మట్టుకు వారే మందిరంలోకి వచ్చి బహు నమ్మకస్తులై దీనులై తమ్మును తాము తగ్గించుకున్న వారమై నాతో ఏం మాట్లాడతాడో, నేనేమి నేర్చుకోవాలో, దేవుని యొక్క సన్నిధిలో నా జీవితాన్ని నేను ఎలా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి అనేటువంటి భయముతో ఎవరుంటారో వాళ్ళకున్నంత దీవెన మిగతా వాళ్ళకు ఉండదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. దేవుడు పరిస్థితులు మారుస్తూ ఉంటాడు. దేన్ని బట్టి మారుస్తాడంటే మన హృదయ పరిస్థితిని బట్టి పరిస్థితులు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. గనుక మనము ఎంతసేపు కూడా ఇతరులలో తప్పు పట్టుకోవాలి అనేటువంటి భావం ఉండకూడదు. ఇక్కడ చూడండి, వీళ్ళు 7వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలని విశ్రాంతి దినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెడుతున్నారట. అసలు విశ్రాంతి ఎందుకు వచ్చినట్టు, వాళ్ళు ఆలయానికి ఎందుకు వచ్చినట్టు, మరి ఏం ఉపయోగం? వాళ్ళకి దేవుని వాక్యం తెలుసు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాలని తెలిసి వచ్చారు, మంచిదే. కానీ ఏం కనిపెడుతున్నారు? స్వస్థపరుస్తాడేమో, తప్పు చేస్తాడేమో, దొరుకుతాడేమో అని చెప్పేసి కనిపెడుతున్నారట. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మరి మనము ఇక్కడ 3 వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. ఆ 3 వ్యక్తిత్వాల్లో మనం ఎలాగున్నామనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఒకటి ఏంటంటే యేసు ప్రభు, రెండవది ఏంటంటే ఓచ కుడి చేయగలిగిన వ్యక్తి, మూడవ వ్యక్తిత్వం ఎవరంటే శాస్త్రులు పరిసయ్యులు. ఇక్కడ యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ముందు మనము ఆలోచించేద్దాం. చూడండి ప్రియులారా, 8వ వచనం. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఓచ చేయగలవానితో నీవు లేచి మధ్య నిలువమని చెప్పగా, చూస్తారండి, ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు వారి ఆలోచనలు ఎరిగి అంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, మనకు దొరుకుతాడేమో, పట్టుకుందాం, ఏం చెయ్యాలనుకుంటున్నారో అన్నీ తెలుసు ఆయనకి. అవకాశం ఉంటే చంపే ప్రయత్నంలో కూడా ఉన్నారని ఆయనకి తెలుసు. అయినప్పుడు కూడా నాకెందుకులే, వీళ్ళెంత కోపంగా ఉన్నారు, ఆడ అలా జబ్బులో పడి ఉంటే నాకెందుకులే అని అనుకున్నాడా యేసయ్య? అలాగనుకోలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం భయపడిపోతాం. ఏదైనా మంచి చేయాలని మనసుకు అనిపించినా అలా చేస్తే మళ్ళా ఇంకొకరు ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అని చెప్పి కొన్నిసార్లు ఈ యొక్క పిరికితనం, ఈ భయం అనేది మనలో ఉండి ఎవరికి మనము ఉపయోగకరం కాని పాత్రలుగా ఉండిపోతాం. కానీ ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఒకరికి మేలు చేయాలి, ఒకరికి సహాయం చేయాలి అనేటువంటి హృదయము కలిగిన వారిగా మనం ఉన్నామా? అలాంటి హృదయం కలిగి ఉండాలి మనం. అవసరమైతే దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. యేసు ప్రభులో పిరికితనం కనబడట్లేదు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, ఈ వారానికి వదిలేద్దాం, ఆ వ్యక్తి గురించి ఇంకో రోజు చేద్దాం, ఇలా విశ్రాంతి దినం కదా ఇంకో రోజు చేద్దాం, వీళ్ళు తప్పు పట్టుకుంటారు కదా అనేటువంటి ఆ పరిస్థితులు ఏమీ కూడా ఆయన ఆలోచించలేదు. పోయిన ఆయనకి తెలియక అంటే వారి ఆలోచనలు ఎరిగి అయినప్పుడు కూడా అంటున్నాడు, అబ్బాయిలే లేచి మధ్యలో నిలబడు అని అన్నాడంటే యేసు ప్రభు యొక్క మనసు ఏంటంటే అక్కడ మనం లోతుగా అర్థం చేసుకుంటే కొంచెం ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడే వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చి నా మీద దుమ్ముగా పడి నన్ను కొట్టినా పర్వాలా అనేది ఆయన ఉద్దేశం.
అలాంటి ఆలోచన వచ్చి ఆయన అంటున్నాడు, పిరిగివాడిగా మూల నుండి పాలెక్కకుండా అది లేచి నిలబడమని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలకు ధైర్యం ఉండాలి. కొన్ని పనులు చేయటానికి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఒక మంచి మాట ఇతరులకు చెప్పడానికి కూడా మనకు తిరుగుతాను. దేవుని కొరకు మన ప్రాణం పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉండగలగాలి. అప్పుడే దేవుని రాజ్యం అనేది మనకు దొరుకుతుంది. మనము మరి దేవుని విషయంలో పిరికివారమైతే మనం దేవుని రాజ్యానికి ఏమాత్రం కూడా వారసులము కాలేము. మళ్ళా వాళ్ళకే ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు? విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పాడు. చూసారా, వాళ్ళ హృదయాలు తెలుసు, అయినా మళ్ళీ అడుగుతున్నాడు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళని అడిగితే మరి వాళ్ళు ఏం మాట్లాడలేదన్నమాట. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాల. వారు మౌనమైపోయారు. కాబట్టి వారిని అందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగూ చెయ్యగానే వాని చెయ్యి బాగుపడిన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాలి, ఇక్కడ మనకి ఒక మాట గుర్తొస్తుంది. మీకు గుర్తొచ్చిందో లేదో కానీ, ఈ మధ్యన నిలబడు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఓచ చేయగల వానితో నీవు లేచి మధ్యను నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచాడు. ఎక్కడ నిలబడ్డాడంటమ్మా? మధ్య. అతను అప్పుడు ఎవరికి ఎక్కడ కూర్చున్నాడో పాపం, ఏ మూలను కూర్చున్నాడో, ఏ చాటును కూర్చున్నాడో, కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు మధ్యన నిలబడు అంటున్నాడు. ప్రియులారు, ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఈ విషయం అర్థం చేసుకోండి, వినండి. మనం మేలు పొందాలి, బాగుపడాలంటే మనము ఏం చేయాలి? సామెతల గ్రంథం 28:13 అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అది. ఇక్కడ ఈ వ్యక్తి ఏదో ఒక మూలను కూర్చుని ఆ చేయి మీద ఏదో గుడ్డ కప్పుకుని ఎవరికీ కనబడకుండా కూడా అతడు దాచుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి ఎక్కడ నిలబడాలి? మధ్యన నిలబడాలి. ప్రియులారా, మన పాపాలు మనం దాచుకున్నంత వరకు కూడా దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల పట్ల, మన పట్ల ఏ ఉపకారం చేయడు, ఏ మేలు చేయడు ఆయన. అదే అంటున్నాడు ఇక్కడ, అతిక్రమలను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ ఈ వ్యక్తి మధ్యన లేచి నిలబడమంటే, అతడు లేచి మధ్యన నిలబడమంటే లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అదిగా అంటే అర్థం ఏంటి? అందరికీ చెప్తున్నాడు, నేను మీ అందరిలాంటి వాడిని కాను, మీ అందరూ మంచి ఆరోగ్యవంతులు, బలవంతులు, నేనైతే ఇది అంగవైకల్యం గలవాడిని, బలహీనుణ్ణి అని అందరికీ కూడా తేటతెల్లంగా తన స్థితిని చూపిస్తున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనము ఏమీ కూడా యోగ్యత అర్హత లేని వారమైనప్పుడు కూడా మనము మరి రహస్యంగా ఉండిపోతాం. మామూలుగా ఏదో మంచి వాళ్ళగా, నీతిమంతుల్లాగా, పరిశుద్ధులాగా మనం ఒక చాటున, ఒక మూలన ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఇదిగో నాలో ఇంకా ఈ లోపం ఉంది, ఇంకా నేను దేవునిలో పరిపూర్ణత రాలేదు, దేవుని యొక్క ఆత్మ నాకు ఇంకా అవసరమై ఉంది అని ఒప్పుకోవాలి. ఆత్మ మనకు ఉండదు. చూడు, ఆ వ్యక్తి చూడండి, అతడు సిగ్గుపడకుండా, భయపడకుండా, దేవుని మీద సనుక్కోకుండా, కొనుక్కోకుండా లేచి నిలబడమనగానే మధ్యకొచ్చి ఏం చేశాడు? నిలబడిపోయాడు. ఇదే మనం గ్రహించాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన స్థితి మనం సరి చేసుకోం కనుక దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన పాపాలు, మన పరిస్థితులు మనము మరి దేవుని సన్నిధిలో దాన్ని దాచుకోవటం కాదు, ఒప్పుకోవాలి. ఈ వ్యక్తి మనకు నేర్పించే పాఠం అదే. వ్యక్తి మొట్టమొదట మనకు నేర్పించే పాఠం ఏంటంటే, అతడు సిగ్గుపడలేదు, భయపడలేదు,
మరి సనుక్కోలేదు, కొనుక్కోలేదు, లేచి నిలిచాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనలో ఎవరినన్నా సంఘం ఏదైనా కొంచెం ఒక మాట అంటే ఇక అంతే, మనం చాలా బాధపడిపోతాం. కానీ ఈ వ్యక్తి చూడండి, ఇంతమందిలో దేవుడు నన్ను ఎంత ఎలా చేస్తాడా, నన్ను ఏదో మామూలుగా నా దగ్గరికి రావచ్చు కదా, నా మీద బాగు చేయొచ్చు కదా అని అనుకోలేదు ఆయన. కనుక ప్రభునందు ప్రియులారా, మన అందరి జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం అయోగ్యులమని కనబడటానికి కూడా ప్రయత్నం చేయాలి. నేనేదో యోగ్యులుగానే మనం కనబడటానికి ప్రయత్నం చేస్తాం. కానీ కొన్నిసార్లు ఇదిగో నాలో ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, ఇంకా నేను తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అనేటువంటి భావం మనలో ఉంటుందా అని చెప్పి ఈ వచనం దగ్గర మనం ఆగి ఆలోచన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి చూడని ఎంత చక్కని హృదయ స్థితి కలిగి ఉన్నాడంటే, చెయ్యంటే లేదు, వచ్చ చెయ్యి అంటే అంతకుముందు వచ్చ చెయ్యి అంటే అర్థం ఏంటంటే అంతకుముందు బాగా పనిచేసి ఉంటుంది, కానీ ఆ తర్వాత పక్షపాతం వచ్చో ఇంకా పనికి రాకుండా అయిపోయింది. ఇక ఇలా కదలటానికి ఏమి పట్టుకుంటానికి అవకాశం లేని చేయి అయిపోయింది. అయితే దానిని బాగు చేసుకోవటం కొరకు అతడు అందరిలో కూడా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మన జీవితాల్లో మనం కూడా మన హృదయ స్థితి, అంతరంగం బాగుపడాలంటే మన అంతరంగంలో ఉన్నటువంటి పాపపు స్థితిని మనము ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడు తన కృప అనేది మన మీద చూపుతాడు. అందుకని అన్నాడు, మరి ఏమన్నాడు, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. ఇర్మియా గ్రంథంలో అంటాడన్నమాట. 5వ అధ్యాయం 25వ వచనంలో, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. అంటే ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందా? మన జీవితాల్లో ఎంతకాలం వచ్చినా కానీ మనము మన స్థితిని మనము దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా ఒప్పుకోనంత వరకు కూడా మనకు రక్షణ రాదు, మనకు మారు మనసు రాదు. ఆచారంగా అలవాటుగా వచ్చి వెళ్ళిపోవటమే తప్ప. కానీ ఏ రోజైతే నా స్థితి ఇది ప్రభువా అని ఉన్నట్టుగా సిగ్గు భయము లేకుండా, మరి ఏమాత్రం అవమానం అనే భావం లేకుండా మనం ప్రభు సన్నిధిలో కన్నీరు కరుస్తామో అప్పుడు మాత్రమే మన జీవితాలకు నిజమైన వెలుగు, మన జీవితాలకు నిజమైనటువంటి మేలు అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అందుకని అంటున్నాడు ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా అతను నిలబడ్డాడు. నిలబడినప్పుడు 10వ వచనం, నీ చెయ్యి చాపుమని వానితో చెప్పాను, వాడాలగు చెయ్యగానే వాని చెయ్యి బాగుపడెను. దేవునికి స్తోత్రం. ఇతరుల విశ్వాసం కూడా ఉంది. 1 విధేయత, 2 విశ్వాసం. విధేయత, అతను లేచి విశ్వాసం చెయ్యి చాపమనగానే ఏం చేశాడమ్మా, చెయ్యి చాపాడు. చెప్పడానికి రాకే కదా ఇక్కడికి వచ్చాను, ఇలాంటి మాటలు ఏమీ లేవు అక్కడ. అలాంటి మాటలు ఉంటే కార్యం జరిగేది కాదు. ఎప్పుడైతే చెయ్యి చాపన్నాడో దేవుని మాటకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నమ్మకంతో అలాగా చాప ప్రయత్నం చేయగానే చేయమైపోయింది, సాగిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ఇతడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనము మరి దేవుని మందిరానికి రావాలి. ఒకటి, మందిరంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక మూలన కూర్చుని వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోవటం కాకుండా మన హృదయ స్థితి ఏంటో అది తేట తెల్లంగా కన్నీటితో మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. తర్వాత దేవుడు నా జీవితంలో ఎలాంటి మేలైనా చేయగలడు అనే విశ్వాసంతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఏమో మరి బలహీనతలో, సమస్యల్లో, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండలేని మనసు యేసు ప్రభుది. అలాంటి హృదయం అక్కడ నేర్చుకోవాలి. అలాగే మన స్థితిని మనము బాగు చేసుకోవటం కొరకు మనము మందిరానిలో
మందిరానికి వచ్చేవారిగా ఉండి ఆ మందిరములో మన దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము కప్పుకోక మన హృదయ స్థితిని ఒప్పుకుని మనము విశ్వాసముతో దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి అనేది ఆ ఓర్చ చేయగలిగిన వ్యక్తి మనకి నేర్పించాడు. ఇక శాస్త్రులు పరిసయ్యులు ఏమి నేర్పించారమ్మా? ఇతరుల్లో తప్పు పట్టే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకో. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? అలాగా చెయ్యకూడదని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ గ్లాసు వాటర్ నెత్తి మీద పెట్టుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఎవరు కదిలారో ఎవరు మెదిలారో ఏమీ కూడా చూడలేకపోయాడు. అలాగనే మనం కూడా ఇతరుల గురించి మనకొద్దు, ఇతరుల పరిస్థితుల గురించి, మనకి వాళ్ళ తప్పుల గురించి, ఇతరుల గురించి వద్దంటే వాళ్ళ అవిధేయతలు, వారి స్థితిగతులు, వారు అలాగన్నారు ఇలాగన్నారు, అవన్నీ కూడా మనం మర్చిపోయి విడిచిపెట్టేసి మనం ఎంతసేపు కూడా మరి యేసు ప్రభు లాంటి మనసు కలిగిన వారిగా ఉండాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు.